ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రియమైన స్నేహితులారా, ఎవరైనా నాకే ఎందుకు ఈ శ్రమలు, నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అని కృంగిపోతున్నారా? మారాను మధురముగా మార్చగల దేవుడు మన దేవుడండి. కనుక కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు, సంతోషం కలిగినప్పుడు ఎగిరి చిందులు వేయొద్దు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏది జరిగినా కానీ ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉంటూ నవ్వుతూ ప్రభువుని స్తుతించి చూడండి. అక్కడ ఏం జరుగుతుందనేది మీరు అనుభవించి నాకు చెప్తారు. ప్రైజ్ బి టు ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. శ్రమలు శాశ్వతం కాదండి, టెంపరరీగా వస్తాయి. జీవితమే అశాశ్వతం కదా. కనుక ఆ శ్రమలు అనవసరంగా నాకే అని ఫీలింగ్ తోటి తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. మరి ఇంకా దేనికి కూడా ప్రభువుకి ఇష్టం లేని కార్యాలు చేయడానికి డెసిషన్ తీసుకోకూడదు. కష్ట సమయంలోనే మనము ఎదురు నిలబడాలి కష్టానికి. శ్రమ వచ్చావా, దా భరించేస్తా, నేను ఏం చేయగలవు, నిన్ను దాటి అలా వెళ్ళిపోతాను చూడు, పోశ్రమా, నన్ను నువ్వు డిస్టర్బ్ చేయలేవు అని అనుకొని చూడండి. సమాధానం, సంతోషం, విజయం. ప్రైజ్ బి టు ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. కనుక కష్టం వచ్చినా నష్టం వచ్చినా శ్రమ అయినా దుఃఖమైన ఇవి పర్మనెంట్ కాదు. ఇవేం చేస్తాయి నన్ను, ఇవి అలా పాసింగ్ క్లౌడ్స్ లాగా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఉండి ఏదో నేను భయపడితే బెదిరించడానికి చూస్తాయి, కానీ నేను ధైర్యంగా ఎదుర్కొనే సిద్ధమవుతే అవి నన్ను చూసి భయపడి పారిపోతాయి అని ఆ శ్రమల కాలంలో కూడా నవ్వుతూ, ప్రభా మీరు అనుమతించినందుకు మీకు స్తోత్రం, అనుమతించిన దేవుడవు, ఇందులో నుంచి విడిపించగల సమర్థుడవు కూడా, నీవు నాకుండగా నాకేమి కొదువయ్యా, నీవు నాకుండగా నాకు ఏమేలు కొదువై ఉండదని చెప్పి చూడండి. మారాను మధురముగా మార్చిన దేవుడు మన జీవితాలలో కూడా ఎన్నో మధురమైనటువంటి సాక్ష్యాలు మనకు అనుగ్రహించి నలుగురితో పంచుకోవడానికి సహాయం చేస్తారు. దేవుడు ఈ కొద్దిపాటి మాటల్ని దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా ధైర్యవంతులుగా తీర్చిదిద్దునుగాక. ఆమేన్.